ఈరోజు మనం డిస్కౌంట్ అనే టాపిక్లో నుంచి క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. దీంట్లో 50 బిట్స్ ఉంటాయి. సో ఫస్ట్ డిస్కౌంట్లో వచ్చే ఫస్ట్ క్వశ్చన్ మన క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ పెయిర్ ఆఫ్ షూస్ మార్క్డ్ అట్ 350 rupees is offered at rupees 308, then what will be the discount percentage? ఒక జత బూట్ల యొక్క ముద్రణ ధర, మార్క్డ్ ప్రైస్, ముద్రించిన ధర 350 రూపాయలు, మరియు దానిపై తగ్గింపు ఇచ్చి 308 రూపాయలకి అమ్మితే తగ్గింపు శాతం ఎంత? ఓకే, యాక్చువల్గా మార్క్డ్ ప్రైస్ అంటే ప్రింట్ వేయబడ్డ ధర, బూట్ల ధర 350 రూపాయలు, 350 రూపీస్. దాన్ని ఎంతకు అమ్మడం జరిగింది అంటే సెల్లింగ్ ప్రైస్ 308 రూపాయలు, 308 రూపీస్కి అమ్మడం జరిగింది. సో దాంట్లో ఎంత డిస్కౌంట్ వచ్చింది అంటే మనకు 42 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. దెన్ డిస్కౌంట్ వచ్చిందని పర్సంటేజ్లో చూపించమన్నాడు. ఓకే, మనకు వచ్చిన డిస్కౌంట్ శాతం ఎంత? డిస్కౌంట్ 42 రూపీస్ వచ్చింది అవుట్ ఆఫ్ 350. 350లో 42 రూపీస్ ఎంత పర్సంటేజ్ అవుతుంది? ఓకే, ఇది మనకు కావాల్సింది. 0 కట్. నెక్స్ట్ 7 టేబుల్తో 7 6 7 5 5 2. సో మనకు వచ్చిన డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత అంటే 12%. సో ఆన్సర్ ఈజ్ 12%. వచ్చిన డిస్కౌంట్ పర్సంటేజ్ 12%. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ షాప్కీపర్ ఎర్న్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 21% ఆఫ్టర్ సెల్లింగ్ ఏ బుక్ అట్ 21% డిస్కౌంట్ ఆన్ ద ప్రింటెడ్ ప్రైస్. ఓకే, ఒక షాపు యజమాని ఒక పుస్తకాన్ని అమ్మినప్పుడు దాని మార్క్డ్ ప్రైస్ అంటే ప్రింటెడ్ ప్రైస్, ముద్రణ ధరపై 21% తగ్గించి ఇచ్చిన తర్వాత దానిపై 21% లాభాన్ని పొందాడు. డిస్కౌంట్ 21% ఇచ్చాడు, అయినప్పటికీ అతనికి 21% ప్రాఫిట్ వచ్చిందంట. అయితే ఆ వస్తువు యొక్క కొన్న ధర మరియు అమ్మిన ధరల నిష్పత్తి, కొన్న ధర మరియు అమ్మిన ధరల నిష్పత్తి. ఓకే, కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్కి రేషియో అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏం జరిగిందంటే 21% డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ 21% ప్రాఫిట్ వచ్చింది. ఓకే, 21% డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ 21% ప్రాఫిట్ వచ్చింది. అయితే మనకు ఫైనల్గా ఏమవుతుందంటే 100%. ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది, ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది. దెన్ కాస్ట్ ప్రైస్ 100, దానిపైన ఎంత వచ్చింది? 21% ప్రాఫిట్ వచ్చింది కదా, 21% ప్రాఫిట్ వచ్చింది. అప్పుడు అదేమవుతుంది? 121 అవుతుంది. సో 100:121, 100:121 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 3, ద రేషియో ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ టు ద మార్క్డ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 4:7. ఓకే, ద రేషియో ఆఫ్ కాస్ట్ ప్రైస్ అండ్ మార్క్డ్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ అండ్ మార్క్డ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వేల, మార్క్డ్ ప్రైస్ అంటే ముద్రించిన వేల. ఓకే, ఈ రెండింటి నిష్పత్తి ఎట్లా ఉందంట మనకు? 4:7, 4:7. అండ్ నెక్స్ట్, ఏ డిస్కౌంట్ ఆఫ్ 25% గివెన్ ఆన్ ద మార్క్డ్ ప్రైస్ అండ్ ద షాప్కీపర్ మేడ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 50 రూపీస్. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్. ఓకే, ఇప్పుడు షాప్కీపర్ ఏం చేశాడంటే డిస్కౌంట్ ఇచ్చాడు, 25% డిస్కౌంట్ ఇచ్చాడు. ఓకే, ఒక వస్తువు యొక్క కొనుగోలు ధరకు మరియు ప్రకటన ధరకు కల నిష్పత్తి 4:7. ప్రకటిత ధరపై 25% తగ్గింపు ఇవ్వబడింది. ఓకే, 25% డిస్కౌంట్ ఇవ్వబడింది, మరియు దుకాణదారుడు 50 రూపాయలు లాభాన్ని పొందాడు, 50 రూపాయలు లాభాన్ని పొందాడు. అయితే వస్తువు ధరను కనుక్కోండి అన్నాడు, వస్తువు ధరను కనుక్కోండి. సో ఇక్కడ 25% డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ అతనికి 50 రూపాయలు లాభం వచ్చింది. 25% డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ అతనికి 50 రూపాయలు లాభం వచ్చింది. అయితే వస్తువు ధరను కనుక్కోండి అన్నాడు, వస్తువు ధరను కనుక్కోండి. ఓకే రైట్, ఈ రెండు ఎట్లా ఉన్నాయి? 4:7 రేషియోలో ఉన్నాయి. దీంట్లో కాస్ట్ ప్రైస్ 4 పార్ట్స్ అండ్ మార్క్డ్ ప్రైస్ 7 పార్ట్స్. సో నెక్స్ట్
ఇక్కడ తగ్గింపు ఉంది. ప్రకటిత వెల అంటే మార్కెట్ ప్రైస్ పైన తగ్గింపు. మార్కెట్ ప్రైస్ మనం 100 అనుకుంటే దాంట్లో తగ్గింపు 25% కాబట్టి అదేమవుతుంది మనకు, సో మార్కెట్ ప్రైస్ అండ్ డిస్కౌంట్ ఇచ్చి అమ్ముతున్నాడు కాబట్టి మార్కెట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్. సో 25% డిస్కౌంట్ మీన్స్ ఇది మనకేమవుతుందంటే 100, ఇది 75. 25% డిస్కౌంట్ పోతే అప్పుడు అది రేషియో ఏమవుతుంది, 25 4 25 3 అవుతుంది. 25 4 25 3 దెన్ 4:3 4:3 4 4 16 పార్ట్స్ అండ్ 7 3 21 పార్ట్స్. రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 5 పార్ట్స్. దెన్ 5 పార్ట్స్కి అతనికి వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 50 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. 5 పార్ట్స్కి 50 రూపీస్ ప్రాఫిట్ అంటే ఈచ్ పార్ట్ ఎంత, 10 రూపీస్. సో ఇక్కడ మనకు కావాల్సింది కాస్ట్ ప్రైస్. ఓకే, 16 into 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 160 రూపీస్. 160 రూపీస్. సో ఆన్సర్ 160 రూపీస్. ఓకే, 160 rupees. A dealer marks his car for 20% more than the cost price and a car gives a discount of 15%. ఓకే, ఒక డీలరు తన దగ్గర ఉండే కార్ పైన 20% ధరను పెంచి మళ్ళీ దానిపైన 15% డిస్కౌంట్ ఇచ్చాడు. ఇఫ్ ద డిస్కౌంట్ ఈజ్ రూపీస్ 2,23,200. ఓకే, డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత డిస్కౌంట్ ధర ఎంత అంటే 2,23,200. వాట్ విల్ బి ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద కార్, అసలు కారు ధర ఎంత. ఓకే, ఒక డీలరు తన దగ్గర ఉండే కారును దానిపైన ధరను ఉన్న ధర కంటే 20% పెంచాడు. ఒక డీలరు తన దగ్గర ఉండే కారు ధరను 20% పెంచి అధికంగా పెంచి మళ్ళీ దానిపైన 15% డిస్కౌంట్ని ఇచ్చాడు. 15% డిస్కౌంట్ ఇచ్చాడు. అతను ఇచ్చిన డిస్కౌంట్ దేనికి సమానం అంటే 2,23,200కు సమానం. అయితే కారు యొక్క అసలు ధర ఎంత. ఓకే, సో 20% ఇంక్రీజ్ అయితే పొరపాటుగా 25% రాయడం వల్ల అట్లా వచ్చింది. సో కాస్ట్ ప్రైస్ అండ్ మార్కెట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ 100 అయితే 20% ఎక్స్ట్రా అమౌంట్ వేయడం జరిగింది దానిపైన, అంటే 120. అగైన్ 120కి మళ్ళీ 15% డిస్కౌంట్ ఇచ్చాడు. సో 120లో 10% అంటే 12, 15% అంటే 18. కాబట్టి దీంట్లో 15% డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది మనకు. ఇక్కడ క్యాన్సిల్ చేసుకుంటే 26 25 అండ్ 5 3. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 18. దెన్ 18% ఎక్స్ట్రా డిస్కౌంట్ వచ్చింది. దెన్ 18% ఈజ్ ఈక్వల్ టు 2,23,200. 2,23,200. దెన్ కాస్ట్ ప్రైస్ 100% ఎంత, 100% ఎంత. ఓకే, 18 టేబుల్తో 18 1 18 అండ్ 4 3 18 2 అండ్ 18 4. ఓకే, సో ఇక్కడ మనకు ఎగ్జాక్ట్గా ఇంటూ 100 వేసుకోండి. 124,000 12,40,000. 12,40,000 ఈజ్ ఆన్సర్. సో 12,40,000. ఓకే, వన్స్ అగైన్. సో కాస్ట్ ప్రైస్ పైన 20% రేటు పెంచి అగైన్ దానిపైన 15% డిస్కౌంట్ ఇచ్చాడు. దానిపైన 15% అంటే 120కి 15% వాల్యూ 18. ఆ ఇచ్చిన డిస్కౌంట్ వాల్యూ దేనికి ఈక్వల్ అంటే 2,23,200కి ఈక్వల్ అయితే అప్పుడు 18% వాల్యూ అది అయినప్పుడు యాక్చువల్గా దాని కాస్ట్ ఎంత, అసలు ధర అంటే కాస్ట్ ప్రైస్ ఎంత. సో దాని కాస్ట్ ప్రైస్ 12,40,000 రూపీస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. A new mobile is introduced into the market and is marketed at 25% above its original cost price. Okay. ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ పైన 25% ఎక్కువ మార్కు చేయబడింది. సో కాస్ట్ ప్రైస్, ఒక మొబైల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, దాని అసలు ధర పైన 25% ఎక్కువగా ప్రింట్ చేయబడి ఉంది. ఓకే, కాస్ట్ ప్రైస్ పైన 25% ఎక్స్ట్రాగా ప్రింట్ చేశారు అంటే అప్పుడు 100, ఇది 125. ఓకే,
రైట్. నెక్స్ట్, వాట్ డిస్కౌంట్ షుడ్ బి గివెన్ ఆన్ ది మార్క్డ్ ప్రైస్ టు గెయిన్ ఆఫ్ 20%. ఒకవేళ 20% లాభాన్ని పొందాలంటే మార్క్డ్ ప్రైస్ ఎంత ఉండాలి అన్నాడు. సో ఆల్రెడీ ఎంత పర్సంటేజ్ ఆయనకు వస్తుంది? 25% వస్తుంది. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? 20% ప్రాఫిట్ రావాలంటే 20% ప్రాఫిట్ రావాలంటే అక్కడ మార్కెట్ ప్రైస్ని ఎంత ఉంచాలి అన్నాడు. ఓకే, రైట్. చూడండి, కొత్త మొబైల్ని మార్కెట్లో ప్రవేశపెట్టబడింది. దాని అసలు ధర కంటే 25% ఎక్కువ ప్రకటించారు. మరి దానిపైన 20% లాభం పొందడానికి ప్రకటిత వెలపై ఎంత తగ్గింపు ఇవ్వాల్సి ఉంటుంది? ఓకే, 20% లాభం అన్నాడు కాబట్టి 120 వేసుకోండి. 20% ప్రాఫిట్ అన్నప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 5%. ఓకే, సో 5%కి ఇక్కడ మనకు సో ఎంత లాభం రావాలన్నాడు? 5%. డిఫరెన్స్ ఎంత వచ్చింది? 25కి 125కి 120కి డిఫరెన్స్ 5. సో 5% రావాలి. 5% రావాలంటే 125 పైన 5% వాల్యూ ఎంత? సో 125 పైన 5% వాల్యూ ఎంత? 25 5 25 4 5 క్యాన్సల్, దెన్ 4%. సో ఇక్కడ 20% ప్రాఫిట్ రావాలంటే ఆ మార్కెట్ ప్రైస్ పైన ఎంత తగ్గించాలంటే 4% తగ్గించాలి. 4% తగ్గించాలి.